చెప్పు అని అంటే అపౌరుషం ఎవరు చెప్పింది కాదు, తనంతట తను ఉద్భవించి సాక్షాత్తు పరమాత్ముడి స్వరూపమైన వేదమే నా వల్ల కాదు అన్నది. అలాంటిది నేనెంత నొతియంతు నా భాగ్య గరిమ, నా మాటకు, నా పాటకు, నా శక్తికి, నా ఆయుష్కి, ప్రతిదానికి ఎంతో లిమిట్ ఉంది, ఎంతో అవధి ఉంది, ఒక గరిమ ఉంది. అలాంటప్పుడు నేను ఎంత నృతించగలుగుతాను. అయినా కూడా సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం మొదలు పెడతారు. నదీమ తల్లి స్నానం చేసి మళ్ళీ నదీమ తల్లిలోనే ఆ నీళ్ళే వదిలిపెట్టి నీకే ఇచ్చామంటారు. మనకే భగవంతుడు ప్రసాదించినంత మనమే తీసుకొని మళ్ళీ ఆయనకు పెట్టి నేను ప్రసాదం చేశామని అంటాం. అలాగా నా భాగ్య గరిమ ఎంత ఉంటే అంత, అందులోనే నేను నృతిస్తాను స్వామి అని అంటూ ఇంకా రామాయణం కథాగమనంలోకి వెళ్ళిపోతే, ముందుగా సనక సనందనాది మహర్షులు స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వైకుంఠంలో ఉన్న నారాయణుడు, లక్ష్మీ సహితుడైన నారాయణుని దర్శనం చేసుకోవడం కోసం సనక, సనందన, సనత్ సుజాత, సనాతనుడు అనే బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళు ఎప్పుడు చూసినా 5 ఏళ్ల పిల్లవాళ్ళలాగా అదే రూపంతో ఉంటారు. దర్శనానికి వచ్చారు. రామాయణం చెప్తానని భాగవతంలోకి వెళ్ళిందేంటి అని అనుకోకండి. భూమిక అసలు రామావతారం రావడానికి, దశావతారాలు రావడానికి భూమిక ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం. ప్రతిదానికి ఒక కారణం అనేది లేకుండా ఏ పని భూమి మీద జరగదు. మంచి జరిగినా చెడు జరిగినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ ఘననీరద సంకాస కృత కలికల్మషనాశన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. ఇలా స్వామి గురించి నారాయణ నారాయణ అనుకుంటూ పాడుకుంటూ వాళ్ళు వచ్చి ద్వారపాలకులైన జయ విజయుల దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకుంటామంటే, మేము ద్వారపాలకులం అని కొంచెం అతిశయించి కొద్దిగా అహంకరించి ఉన్నారు. అంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా స్వామి సేవలో ఉన్నా కూడా అహంకారం రావడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చేసి మీరేంటి, మీ సైజ్ ఏంటి, మీరు వెళ్ళడం ఏమిటి, మేము పంపించము, స్వామి సేవలో ఉన్నారు ఇప్పుడు పంపించము అనేసరికి వాళ్ళ కోపం వచ్చి ఇంత అద్భుతమైన సేవలో ఉండి అహంకరించారు కాబట్టి స్వామి సేవకు దూరం అయిపోండి అని శపించారు. అంటే ఎప్పుడైనా సరే భగవంతుడు తన పట్ల అపచారాన్ని కొంతవరకు భరిస్తాడు. నిజం చెప్పాలంటే పూర్తిగా భరిస్తాడు కూడా. నేనేదో నాకు తోచినట్టు పూజ చేసుకొని నాకు వచ్చిన ప్రసాదం చేసి పెడితే పక్కింట్లో వాళ్ళు చాలా బాగా పూజ చేస్తున్నారు, నీకంటే బాగా, ఎదురింటి దేవాలయంలో ఇంకా బాగా చేస్తున్నారు, అవతల వాళ్ళ ఇంట్లో ప్రసాదం నీకంటే బాగా పెడుతున్నారు అని అనడు స్వామి. నీకు ఇది చేతైందా, ఇది పెట్టావా, తీసుకుంటాను. అదే స్వామిని ఆశ్రయించున్న భక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళ పట్ల నేను నిరాదరణ చూపిస్తే మాత్రం భాగవతాపచారాన్ని పరమాత్ముడు సహించడు. అందుకే శాపం ఇస్తుంటే ఊరుకున్నాడు. శాపం ఇచ్చిన తర్వాత ఇక జయ విజయులు బాధపడడం మొదలైంది. హరిని దాసులమయ్యా మా మొర వినీటు రావయ్యా, హరిని దాసులమయ్యా మా మొర వినీటు రావయ్యా, హరిని దాసులమని వేడిన కనికరమున జోడవు కరుణా జలధి, హరిని దాసులమని వేడిన కనికరమున జోడవు కరుణా జలధి, ముదముతో నీ పాదముల మది పాదగొల్పి మా బాధ మాన్పవు, హరిని దాసులమయ్యా మా మొర వినీటు రావయ్యా. స్వామి రాలేదు. వీళ్ళంతా ప్రార్థించారు. బయటికి వచ్చాడు. వచ్చి ముందు సనక సనందనుల వైపు చూసి వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళ ఆర్తి బాపి వాళ్ళని పంపించేశాడు.
జయ విజయులు ఇంకా బాధలోనే ఉన్నారు. కరిమొరవిని మరి తొందరగా జని కరివరుగాచి ఉమకరిని దృంచిన తరముగా నివేదన పొందొచ్చు ఇక శరణు జొచ్చి వేసారు చుంటిమి హరిని దాసులమయ్యా మామొరవినీటు రావయ్యా హరిని దాసులమయ్యా మామొరవినీటు రావయ్యా. స్వామి, అహంకరించము, తప్పే, కానీ ఇప్పుడు నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారు మమ్మల్ని? బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి నూతిలో పడేయారు కదా, తప్పు శిక్ష వేస్తారు, శిక్షణ ఇస్తారు, అంతేకాని బిడ్డను తీసుకెళ్ళి కష్టాల పాలు చేయరు కదా. మీ సేవకు దూరమే మేము బ్రతకలేము, మాకు ఈ శాప నుంచి మమ్మల్ని కాపాడాలి అని చెప్పని అడిగితే, సరే అయితే నాకు శత్రువులయ్యి 3 జన్మలు ఎత్తి తిరిగి వస్తారా, వైకుంఠానికి తిరిగి వస్తారా ద్వారపాలకుల్లాగా, లేక నాకు మిత్రులై 10 జన్మలు భూమి మీద ఉండి తిరిగి వస్తారా అని స్వామి అడిగాడు. అడిగితే వద్దొద్దు, 10 జన్మలు అంటే చాలా కాలం పడుతుంది, అంత వద్దు, కానీ స్వామి నీకు శత్రువులమయ్యి వచ్చేస్తాము 3 జన్మల్లో, కానీ మాకు 2 వరాలు కావాలి అని అడిగారు. అందులో కూడా మళ్ళీ వరాలు అడుగుతున్నారు. ఏమడిగారు అని అంటే, ఒకటి, నీకు శత్రువులమైనా కూడా మా ధ్యాస ఎప్పుడు నీ మీదే ఉండాలి, తిట్టుకున్నా నిన్నే తిట్టుకోవాలి, కొట్టాలనిపించినా నిన్నే కొట్టాలనిపించాలి, ప్రాపంచిక విషయాలలో మాకు ఎక్కువ ఇష్టం ఉండకూడదు ఒకటి. రెండోది, మరి మా జన్మ కడతేరాలి కదా, కడతేరాలి, మేము చచ్చిపోవాలి అంటే నీ చేతిలోనే చచ్చిపోవాలి, వేరే ఎవ్వరూ మమ్మల్ని చంపకూడదు. అలా వరం కోరుకునే విఘ్నత, అంటే ఒక మనిషికి వేరే ప్రాణికి మధ్య తేడా ఆ యుక్తాయుక్త విచక్షణే, అది ప్రసాదించమని. అంటే రాక్షసులుగా పుడితే మాకు ఆ యుక్తాయుక్త విచక్షణ పోయి మేము ఎవరి చేతిలోనో చచ్చిపోవాలని కోరుకోవడం కాదు, నీ చేతిలోనే చచ్చిపోవాలి, మా కోసం నువ్వు దిగి రావాలి, అలా వరం ప్రసాదించమంటే సరే అని చెప్పి, అంటే ఒకవేళ బిడ్డ తప్పు చేసినా కూడా సరిచేసి మళ్ళీ అక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పరమాత్ముడికి ఉంటుంది. ఆ బాధ్యతను స్వామి సరే అన్నాడు. అలా జయ విజయులు ఇద్దరు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. స్వామి వరాహమూర్తిగా నారసింహమూర్తిగా వారిద్దరిని సంహరించి ఆ తర్వాత వైకుంఠానికి వచ్చారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి రావణుడు కుంభకర్ణుడుగా భూమి మీద త్రేతాయుగంలో పుట్టారు. కుంభకర్ణుడేమో నిద్రాదేవిని ఆవాహన చేసుకొని 6 నెలలు నిద్ర పుట్టాడు, 6 నెలలు తింటాడు, ఆయనకు అసలు ఎక్కువ ధ్యాస ఉండదు, ఆయన లోకంలో ఆయన ఉంటాడు. రావణుడు మాత్రం విపరీతమైన ఉద్ధతి, మామూలుగా ఉండదు, మహాశివ భక్తుడు, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, బ్రహ్మ వంశంలో పుట్టాడు. నిజానికి పులస్త్య బ్రహ్మకి మనమడు, చాలా గొప్పవాడు. నిజానికి రావణుడు సంగీత సాహిత్యాల్లో అందవేసిన చెయ్యి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం శివుడి ఆత్మలింగాన్ని అడిగాడు. అడిగితే స్వామి దానికోసమని వెళ్ళినప్పుడు నందీశ్వరుడు లోపలికి రానివ్వలేదని కోపం వచ్చి కైలాసాన్నే పెకిలించుకొని పోతా అన్నాడు. అదే తేడా, భక్తుడికి భక్తుడైనా కూడా అహంకారంతో విర్రవీగే వాడికి మధ్య ఎలాంటి తేడా ఉంటుంది అనేది రావణుడిని చూస్తే తెలుస్తుంది. రావణుడు శివభక్తుడే, రాముడు శివభక్తుడే, ఇద్దరూ ఆరాధించేది ఒకే దైవాన్ని, ఒకే తత్వాన్ని, కానీ వారి ప్రవర్తనలో తేడా ఎలా ఉంటుంది అనేది రామాయణం ఎందుకు చదవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు రాముని అర్థం చేసుకోవాలి, సీతమ్మని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ తెలుసుకోవడం కోసం. మామూలుగా ప్రార్థించలేదు రావణుడు శివుణ్ణి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా
ప్రపంచ సంస్కృత సాహిత్యంలోనే పరమాద్భుతమైన శివతాండవ స్తోత్రం ఆశోగా చెప్పి స్వామిని కంగారు పెట్టేసి మొత్తానికి ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే వినాయకుడు పూనుకొని అది గోకర్ణ క్షేత్రంలో వచ్చేలా చేశాడు. మొత్తానికి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని నరులు వానరులు తప్ప సృష్టిలో ఇంకే ప్రాణి వల్ల తనకు ప్రమాదం రాకుండా తనను సంహరించకుండా వరం పొంది ఆ వరం ఉద్ధతితోటి చెలరేగిపోతున్నాడు రావణుడు. ఇక దేవతలు అంతా కూడా గోమాతని భూమాతని కూడా ముందు పెట్టుకొని స్వామిని మహావిష్ణువుని శరణు వేయడానికి వెళ్ళారు. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, ధరణిధర వర గరుడ వాహన దైత్య బలిమద భంజన, శరణు 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 వేడుకుంటే స్వామి నేను దశరథుడి కుమారుడుగా ఇప్పుడు అయోధ్య నగరంలో కోసల రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ప్రపంచం మొత్తానికి చక్రవర్తి ఇక్ష్వాకు వంశరాజు. ఆయనకు కుమారుడుగా దాశరథిగా, ఆయన పెద్ద భార్య కౌసల్యకు రాముడుగా, అలాగే ఆయనకు మొత్తం 3 భార్యలు కాబట్టి నన్ను నేను 4 భాగాలుగా చేసుకొని 4 రూపాలుగా అక్కడ పుడతాను అని చెప్పి. ఇక్కడ రామాయణ విషవృక్షం అని ఒక గ్రంథం ఉంది మనకు. కల్పవృక్షం కంటే ఎక్కువ అమ్ముడుపోయింది, ఎక్కువ ప్రజల్లోకి వచ్చేసింది. రాముడు ఒక్క అన్న డామినేట్ చేస్తాడు మిగతా వాళ్ళని అని. రామ అన్న శబ్దంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, హనుమ అందరూ కలిపితే రాముడు. అంతేకాని రామాయణం అంటే కేవలం రాముడు మాత్రం కాదు. మనకి రామ అంటే రాముడు, రామ అన్నప్పుడు సీతమ్మ. నిజానికి తెలుగువారి అదృష్టం మనం సీతమ్మనే పిలుస్తాం, రాముడిని కాదు. ముందు అసలు అమ్మవారినే తలుచుకోవాలి, అమ్మవారిని పిలిచి అమ్మవారికి చెప్పి తర్వాత స్వామివారిని. తిరుమల కొండ స్వామి దర్శనం చేసుకోవాలి అంటే న్యాయంగా అయితే ముందు పద్మావతి అమ్మవారి దర్శనం, అమ్మవారి పర్మిషన్ తీసుకోవాలి. అమ్మ వెళ్ళి మీ ఆయన్ని చూస్తాము అని ఓకే అని అమ్మవారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వరాహస్వామి దర్శనం, ఆ తర్వాత కోనేటి రాయుడు దర్శనం. మనం రివర్స్ అటు నుంచి ఇటు వస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు వరాహస్వామి దర్శనం ఉండదు, అమ్మవారి దర్శనం కూడా చేసుకోరు. ముందే బుక్ చేసి పెట్టేసుకుంటాం ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్స్ అన్నీ. టైం ఉండదు, పైననే అయిపోతుంది. అలా కాకుండా ముందు మన తెలుగువారు కష్టపడక్కర్లే, రామా అని పిలుస్తాం. ఎవరం కూడా రామ అని అనం, ఆటోమేటిక్గా రామా అని పిలుస్తాం. ఏమిటి స్వామి ఏమిటి పిలిచావు అని చెప్పనేసి ముందు సీతమ్మే పలుకుతుంది, అమ్మవారు స్వామి చెంతకు చేరుస్తుంది. అంత అదృష్టం తెలుగువారిది. అలా రామాయణం అన్నప్పుడు కూడా సీతారాముల ప్రయాణం, రాముడు ఒక్కడి ప్రయాణం కాదు. రామస్యయనం రామాయాహ అయనం, సంస్కృతంలో దాని ఎక్స్పాన్షన్ చూస్తే రాముడి ప్రయాణం, సీత కోసం రాముడి ప్రయాణం, సీతారాముల ప్రయాణం రామాయణం. ఇలా మొత్తం మీద నేను దశరథాత్మజుడిగా పుడతాను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నాకు పుడతాను. భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు తమ్ముళ్ళు అవుతారు నాకు, శంఖ చక్రాలు ఆదిశేషుడు కూడా. కానీ నాకు రావణుణ్ణి సంహరించడానికి వానరుల సహాయం అవసరం అవుతుంది, భల్లూకాల సహాయం అవసరం అవుతుంది. కాబట్టి మీరంతా మీ అంశాలతోటి కోట్ల కొలది వానరులను సృజించండి అని చెప్పి స్వామి ఆశ్వాసనిచ్చాడు. ఇక దేవతలు, కిన్నెరులు, కింపురుషులు అంతా కూడా తమ తమ అంశాలతోటి కోట్ల కొలది వానరులని అలాగే భల్లూకాలని సృష్టిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళే వాలి సుగ్రీవులు కూడా. గంధమాదన్ ఋషిముఖ పర్వతం దగ్గర కిష్కింధలో వాళ్ళు పుట్టారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, కొట్టుకున్నారు, విడిపోయారు అన్నదమ్ములు. ఇక్కడ దశరథుడు కోసల దేశంలో ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో వశిష్ఠ మహర్షిని కూర్చోబెట్టుకొని తన పత్నులు కౌసల్య, సుమిత్ర, కైకేయితో పాటు కూర్చొని యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఏం యజ్ఞం చేస్తున్నాడంటే పుత్ర కామ ఇష్టి, సంతానం, సత్సంతానం కావాలి,
అది కొడుకులు కావాలి అని చెప్పేసి చక్కగా చేసిన ఆ యజ్ఞంలో యజ్ఞపురుషుడు ఆనందించేలా, యజ్ఞం సఫలమయ్యి దేవతలు ఆశీర్వదించేలా గోదానం, భూదానం, సువర్ణదానం, ముఖ్యంగా గోదానం కోట్ల కొలది ఆవుల్ని కాలి గిట్టలకేమో వెండి తొడుగులు, కొమ్ములకి బంగారు తొడుగులు వేసి వాటి పోషణకు గోదానం చేసేసాను అని వదిలేస్తే కాదు, గోమాతకి భోజనం పెట్టాలి, ప్రతిరోజు దాని ఆలనా పాలన చూడాలి, బిడ్డను చూసుకున్నట్టే చూడాలి. దానికోసమని భూదానం. మళ్ళీ భూమి ఉంటే పంట వస్తుంది, పంట వస్తే డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండాలి, గడ్డి ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే గోదానం చేసేవాళ్ళు ఇచ్చేసాము చేయదులుపుకున్నాం అనడానికి లేదు. ఇవన్నీ కూడా మనకి రామాయణం నేర్పిస్తుంది. ఇవన్నీ చేస్తే అప్పుడు యజ్ఞపురుషుడు సంతోషించి పాయసం తీసుకొని వస్తే ముందుగా కౌసల్యకు సగం భాగం, ఆ తర్వాత కైకేయికి మిగతా సగంలో 4వ వంతు, ఆ తర్వాత సుమిత్రకు 8వ వంతులు ఇచ్చేస్తాడు దశరథుడు. ఆ తర్వాత 12 నెలలు గడిచిన తర్వాత 5 నక్షత్రాలు తమ తమ ఉచ్చస్థితిలో ఉండగా పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో మహానుభావుడైన శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఎలా ఉన్నాడు రాముడు? పుట్టినప్పుడు ఎలా ఉంది, అక్కడి వాతావరణం ఎలా ఉంది, ఏం చేశాడు, దశరథుడు ఏం చేశాడు, మరి రాముడు పుట్టాలి అని ఎదురు చూసిన భూమాత ఏమంది అనేదంతా కూడా మనకు ప్రయాగ రంగదాస స్వామి వారు ఒక కీర్తనలో ఇలా వర్ణించారు. ఎందుకు పుట్టాడు రాముడు అసలు అని అంటే, తామసులను ధనిమీది విజ స్తోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. తిథి వార నక్షత్రాలు ఎలా ఉన్నాయి రంగదాసు అని అంటే, తనరో చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెలమిని కొరియింపగ విరుల వానరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. దశరథుండు భూసురులకు ధనము సంగగా విసరే మలయ మారుతములో విసరే మలయ మారుతములో దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాపరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. ఇది దశరథుడు చేసిన పని అయితే, రాముడు ఎలా కనిపిస్తున్నాడు అనంటే, కలువలానో మించు కనుల కాంతి వెల్గగా కలువలానో మించు కనుల కాంతి వెల్గగా పలువరు ఆణిమోత్య పలువరు ఆణిమోత్య కళములయన కళలు కగ కిల కిలమని నవ్వుచు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. ఇలా శ్రీరామచంద్రుడు పుట్టాడు. తమ్ముళ్ళతో పాటు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. కిలకి కిలకి ఉఠత ధాయో కిలకి కిలకి उठत धायो गिरत भूमि लट पटायो गिरत भूमि लट पटायो छाया
दशरथ की रनिया, ठुमक चलत रामचंद्र, बाजत पैंजनिया, ठुमक चलत రామచంద్ర అంటూ మానసికంగా దర్శనం చేసి పొంగిపోయారు తులసీదాస స్వామి వారు. ఇలా రాముడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే పక్కన మిథిలా నగరంలో విదేహ మహారాజు జనకుడు క్షామం ఉంది అని చెప్పేసి నీటి కోసం వర్షాలు పడాలి అని చెప్పి యజ్ఞం చేయడం కోసం బంగారు నాగలితోటి భూమిని దున్నుతూ ఉంటే అద్భుతమైన పేటిక బయటపడి అందులోంచి దివ్యమైన తేజస్సులొలుకుతూ అయోనిజగా ఒక బంగారు బొమ్మ లభించింది. ఆ తల్లిని చూసుకుని తనకు సంతానం లేనందుకు తన వంశాన్ని ఉద్ధరించడం కోసం దేవతా వరప్రసాదంగా ఈ పాప లభించింది అని నాగేటి చాలుని సీత అంటారు కాబట్టి అదే పేరు పెట్టి ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు జనక మహారాజు. ఆ తర్వాత వారికి ఊర్మిళ అనే కుమార్తె కూడా కలిగింది. అలాగే జనకుడిని శీలధ్వజ జనకుడు అని అంటారు. ఆయన తమ్ముడు కుశధ్వజుడు. ఆయనకు మాండవి శృతకీర్తి అనే పాపలు ఉన్నారు. నలుగురు అక్క చెల్లెళ్ళు కూడా ఇద్దరు తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ జనక మహారాజు వద్ద పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. సీతమ్మ అన్ని విద్యల్లో ఆరితేరుతోంది. అలాగే మైత్రేయి, గార్గి లాంటి బ్రహ్మవాదినుల వద్ద శిక్షణ పొందుతోంది. అమ్మాయికి చదువెందుకు, ఇంట్లో ఉంటే చాలదా అనే రోజుల్లో సీతమ్మ బ్రహ్మవాదినులు అంటే ఆ మైత్రేయి, గార్గి ముందు మాట్లాడడానికి వశిష్ఠుడు లాంటి మహర్షులు కూడా సంకోచించేంత స్థాయిలో వారి బ్రహ్మజ్ఞానం ఉండేది. అలాంటి వారి వద్ద శిక్షణ పొందుతోంది సీతమ్మ. సీతమ్మ తక్కువ కాదు, సినిమాల్లో చూపించినట్టు అయిందానికి కాందానికి బేలగా కన్నీళ్లు పెట్టుకొని బెదిరిపోయే పిచ్చి మనస్తత్వం ఉన్న అమ్మాయి కాదు. ఎంత గొప్ప సాధ్వినో అంత వారియర్ కూడా సీతమ్మ. యుద్ధ విద్యలతో సహా అన్ని విద్యల్లో శిక్షణ పొందుతూ చెల్లెళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతూ ఉంది. లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ, లాలి బంగారు బొమ్మ లాలి సీతమ్మ, అసమాన తొట్టెలు కుసుమ పానుపునా, చలియ నిద్రించవే చెల్లెళ్ళతోనూ, అలసిపోయిన ఆ తల్లిని సేద తీరుస్తూ తమ అదృష్టానికి మురిసిపోతూ పెంచుకుంటున్నారు జనక మహారాజు దంపతులు. ఇలా అయోధ్యలో రామయ్య తమ్ముళ్ళతో పెరిగి పెద్దవాడవుతున్నాడు. మిథిలలో సీతమ్మ పెరిగి పెద్దదవుతూ ఉంది. అదే సమయంలో రాముడు దాదాపు 16 సంవత్సరాలకు దగ్గర పడ్డాడు. ఇంకా పూర్తి కాలేదు. షోడశ వర్ష 16 సంవత్సరాలు నిండడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ఆ సమయంలో దశరథ మహారాజు అబ్బాయిలకు వివాహం చేద్దామా అనుకుంటుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చారు. వచ్చి దశరథుడు ఆయన్ని చూడగానే, స్వామి మీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను అన్నాడు. అడిగితే పక్కనున్న రాముడిని చూస్తున్నాడు. రాముడితో ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఆయనకు కావాల్సింది ఏమిటి అని అంటే, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను సిద్ధాశ్రమంలో. వామనావతారంలో మహర్షి నారాయణుడు తపస్సు చేసిన ప్రదేశం సిద్ధాశ్రమం, సిద్ధి పొందాడు కాబట్టి ఆ ఆశ్రమంలో నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. మారీచ సుబాహులు అనే రాక్షసులు దానికి విఘ్నం కలిగిస్తున్నారు. నువ్వు నీ పెద్ద కొడుకుని పంపిస్తే, రాముడిని పంపిస్తే అతన్ని సంహారం చేస్తాడు, నా యజ్ఞాన్ని సఫలం చేస్తాడు అని అడుగుతున్నారు. రాముడు వింటున్నాడు, ఏం మాట్లాడడం లేదు. దశరథుడు బెంగపడ్డాడు. అయ్యో 16 ఏళ్ళు కూడా లేవు స్వామి, పసివాడు, తనని ఎలా పంపిస్తాను, నేను వస్తాను అని. అవసరం లేదులే, నీ దగ్గర అట్టు పెట్టుకొని కోపగించాడు విశ్వామిత్రుడు. ఇందులో వశిష్ఠ మహర్షి వచ్చి, రాముడు ఏమిటి అనేది నాకు తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు,
సృష్టిలో ఎవరి దగ్గర లేనన్ని అస్త్రాలు శస్త్రాలు దివ్యమైనవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. అతను ఇస్తాడు, రాముడికి ఇస్తాడు. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసి నీకు అప్పగిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు నాయనా అని చెప్పాడు. ఈలోపే విశ్వామిత్రుడు రాముడితోటి మనసుతోటే మాట్లాడుతూ ఉన్నాడు. వింటి మహిమా వెన్నంటి తమ్ముడు నీవు, జంట రావయ్య నా వెంట రామ ప్రభు, కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న నామరాలించున స్వామి రామ ప్రభు, పాహి రామ ప్రభు, పాహి రామ ప్రభు, పాహి రామ ప్రభు, పాహి రామ ప్రభు. యజ్ఞాన్ని కాపాడమంటూ వేడుకుంటున్నాడు విశ్వామిత్రుడు. అలాగే అని చెప్పి సరే రామయ్యను పంపిస్తాను అన్నాడు దశరథుడు. అన్నయ్య లేకుండా నేను ఉండలేను, నేను అన్నయ్యతో పాటు వెళ్తానని లక్ష్మణుడు బయలుదేరాడు. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతుంటే, నాయనా గురువర్యులు ఎలా చెప్తే అలా విను అన్నాడు దశరథుడు. సరే అని ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముందు విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు వెంట రాముడు, రాముడు వెనకాల లక్ష్మణుడు. తన వెంట జన జోచి ఒప్పంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదేయో మనసా. ఆయన వెంట వెళ్తూ ఉంటే ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు కౌశికుడు. ఇక నెమ్మదిగా వెళ్తూ ఉంటే బల అతి బల విద్యలు అన్నీ కూడా రామ లక్ష్మణులకు ఉపదేశం చేసి తద్వారా వారికి ఆకలి దప్పిక ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేశాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత అలా వెళ్తూ ఉండగా ముందు ఒక పాడుబడ్డ ప్రదేశం కనిపించింది. ఏమిటి స్వామి ఇది అని చెప్పి అడిగితే, తాటక అనే రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, అద్భుతమైన వనం తాటకి సంచారంతో పాడైపోయింది నాయన, నువ్వు తాటకని సంహరించాలి అని చెప్తే, స్త్రీ కదా అని సంకోచిస్తూ ఉంటే, కేవలం రూపం స్త్రీ అయినంత మాత్రాన సరిపోదు. స్త్రీ అంటే సున్నితత్వం, ఏ పని ఎలా చేయాలో తెలుసుండడం అమ్మతనం స్త్రీ లక్షణం. అంతేకాని కనిపించిన వాళ్ళందరినీ తినేయడం, లోకానికి ప్రకృతికి హాని కలిగేలా ప్రవర్తించడం, లోకకంటకురాలు అవ్వడం స్త్రీత్వం కాదు. కాబట్టి నువ్వు సంహరించవచ్చు అని చెప్పిన తర్వాత తాటకిని ఒక్క బాణంతో సంహరించాడు రామచంద్రుడు. దేవతలంతా ఆనందపడుతున్నారు. ఎందుకు అనంటే, పిల్లవాడుగా ఉన్నాడు, మనిషిగానే రావణుడిని సంహరించాలి, మరి రాముడి వల్ల అవుతుందా, రావణుని సంహరించగలడా అని చెప్పి సందేహం ఉన్న వాళ్లకు మొట్టమొదట ఒక బాణంతో ఒక లెవెల్లో సందేహాన్ని వృద్ధి చేశాడు. ఆ తర్వాత వెళుతూ ఉంటే ఒక చోట రాత్రి అయిపోయింది అని చెప్పి పడుకోమన్నారు. మహానుభావుడు మొత్తం భూమండలానికి చక్రవర్తులైన రఘువంశీయుల ఇంటి దీపము, భవిష్యత్తులో చక్రవర్తి కాబోయేవాడు, దాశరథి హంసతులిక తల్పాల మీద పడుకునేవాడు, నాకు ఇది లేకపోతే నేను పడుకోను అన్న మాట అనకుండా గడ్డితోటి దర్భలతోటి సెయ్య వేస్తే పడుకున్నాడు. ఆయనని చూసి లక్ష్మణుడు పడుకున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు మహానుభావుడైన విశ్వామిత్రుడు, ఏం జరుగుతోంది అసలు అని చెప్పి. ఆ స్వామికి జోల పాడకుండా ఉండలేకపోయారు త్యాగరాజ స్వామి వారు. జో జో రవి శశినయనా, జో జో రవి శశినయనా, రామ జో జో ఫణివర శయనా, రామ జో 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 రామ ఆనంద ఘన జో జో
అని చెప్పి పడుకోబెట్టారు. ఉదయం అవ్వగానే, సూర్యోదయం అవ్వడానికి కొంత సమయానికి ముందే విశ్వామిత్రుడు లేచి తన ఉదయం చేయవలసిన అనుష్ఠానం పూర్తి చేసుకొని అలా నిద్రపోతున్న రాముణ్ణి లక్ష్మణుని చూసి ముచ్చటపడ్డాడు. కానీ ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఏదన్నా పని సాధించాలి, చేయాలి అనుకుంటే లేచి మొదలు పెట్టాలి. మొదలుపెట్టి చేస్తూ ఉంటే పని అవుతుంది. అంతేకాని నేను మృగరాజుని, సింహాన్ని, మొత్తం అడవంతా నా కంట్రోల్లో ఉంది, నేను నోరు తెరుచుకొని కూర్చుంటాను, తనంతట తను ఒక లేడిపిల్ల వచ్చి నా నోట్లో పడుతుంది అని సింహం అనుకుంటే ఆకలితో చచ్చిపోతుంది తప్ప ఏ మృగం కూడా వచ్చి తన నోట్లో పడదు. అంటే లేచి పని చేయాలి, అలా మత్తుగా పడి ఉండకూడదు. కర్తవ్యం దైవమాన్హికం చెప్పకనే చెప్తున్నాడు, నాయన నువ్వు చేయవలసిన కర్తవ్యం చాలా ఉంది అని చెప్పి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ ఆయన్ని నిద్రలేపి అక్కడి నుంచి మళ్ళీ అద్భుతమైన అస్త్రాలు, శస్త్రాలు, మానవాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఐంద్రాస్త్రం. ఒక్కసారి వాల్మీకి మహర్షుల వారి రామాయణం చదివితే, రాయడం మొదలు పెడితే 2 A4 సైజ్ పేపర్స్ అవుతాయి. అన్ని అస్త్రాలు అప్పటి వరకు సృష్టిలో ఎవ్వరి వద్ద లేవు, విశ్వామిత్రుడి వద్దనే ఉన్నాయి. భవిష్యత్ కాలంలో ఆయన చేయబోయే రావణ వధకు కావలసిన ప్రిపరేషన్, మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పెరిగాడు. ఎలాంటి మహిమలు లేవు, ఎలాంటి మాయలు లేవు. ఒక్కొక్క క్లాస్ చదువుకుంటూ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసినట్టుగా ఒక్కొక్కటి అస్త్రాలు, శస్త్రాలు, అలాగే విద్యలు నేర్చుకుంటూ రాముడి ప్రయాణం సాగుతూ ఉంది. అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దోవలో మరి చిన్నపిల్లలు నిండా 16 ఏళ్ళు కూడా లేవు. మార్గాయాసం తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక్ష్వాకు వంశీయుల్లో భగీరథుడు గంగని ఎలా నేల మీదకు తీసుకొచ్చాడు అంటే, స్వామి వామనావతారంలో ఉన్నప్పుడు త్రివిక్రముడై ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు కమండలంలో ఉన్న నీటితోటి కడిగితే, విష్ణుమూర్తి పాదం కడిగితే ఆకాశగంగ మందాకిని ఉద్భవించింది. ఆకాశంలో తిరుగుతున్న పావన నదీమ తల్లి సగరుడు కుమారుల భస్మరాసుల మీదుగా పాతాళంలో ప్రవహిస్తేనే వారికి మోక్షం కలుగుతుంది. కాబట్టి రఘువంశీయుడు, రాముడు పూర్వీకుడైన భగీరథుడు మహాద్భుతమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మధ్యలో శివుడు నిలబడేలాగా చేసి ఆకాశగంగని భూమి మీదకు తెప్పించాడు. మధ్యలో శివుడి తెలుసు మీద పడి అక్కడి నుంచి హిమాలయాల మీదకి వచ్చి అక్కడి నుంచి భగీరథుడి వెంట ప్రవహించి పాతాళంలోకి వెళ్ళి సగర కుమారుల భస్మరాసుల మీదుగా ప్రవహించి వారికి మోక్షం చేకూర్చింది గంగమ్మ. నిన్నగాక మొన్న 40 రోజుల పాటు మనమంతా కూడా మహాకుంభ అనుకుంటూ దాదాపు 60 కోట్ల మంది పైగా అసలు ప్రపంచం ఆశ్చర్యపోయి చూసింది. ఈ నది ఏమిటి, ఈ విశేషం ఏంటి? 4 స్నానం చేస్తే 5వ వాళ్ళు స్నానం చేయడానికి భయపడే స్థితిలో నదులు ఉన్న ఈ రోజుల్లో 60 కోట్ల మంది, అందులో వచ్చిన సాధు సంతులైతే వాళ్ళు జన్మలో స్నానం చేశారా లేదా అనిపించేలాగా ఉన్నారు. కొంతమందిని చూస్తే విచిత్రంగా ఉన్నారు. ఎంతమంది స్నానం చేసినా ఒక్క వైరస్ పుట్టలేదు, ఒక్కడికి విషజ్వరం రాలేదు. పావన నదీమ తల్లి బ్రహ్మదేవుడి కమండలంలోంచి విష్ణు పాదాల మీదుగా జారి అక్కడి నుంచి శివుడి సరస్సు పైన నాట్యమాడి హిమవత్ పర్వతాన్ని చేరి భూమి మీదకు వచ్చిన పావన నదీమ తల్లి కథను మార్గాయాసం తెలియకుండా విశ్వామిత్ర మహర్షి వారు రామచంద్రుడికి, లక్ష్మణుడికి చెప్పారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి సుఖదాయిని మాతః తవ జల మహిమా నిగమే ఖ్యాతః.
ఇలా కథ అనాయాసంగా చెప్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే సిద్ధాశ్రమాన్ని చేరుకునే లోపు అక్కడ ఉన్న మునులు ఋషులు రామచంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రారా రామ రవికుల సోమ రారా మారా మారా వననామోరా మరోవ కవినినా మనవి చేకొనరా రారా రామ రవికుల సోమ రారా. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి చెప్పారు. స్కందుడు ఎలా పుట్టాడు, గౌరీ శంకర్ల వివాహం ఎలా అయింది, ఇవన్నీ కూడా చెప్తూ మార్గాయాసం తెలియకుండా మహర్షుల వారు పిల్లల్ని తీసుకొని సిద్ధాశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి యజ్ఞ దీక్ష తీసుకొని కూర్చున్న తర్వాత మారీచ సుబాహులు రక్త మాంసాలు వేసి కలుషితం చేయబోతే రామచంద్రుడు మానవాస్త్రంతో మారీచుణ్ణి 100 యోజనాల అవతల ఉన్న సముద్రం అవతల పడేలా కొట్టాడు. ఇంకా చేయవలసిన పని ఉంది మారీచుడితోటి, చంపలేదు. సుబాహుణ్ణి మాత్రం ఆగ్నేయాస్త్రం వేసి కొట్టేశాడు. దాంతో వాళ్ళ పీడ విరగడైపోయింది, అక్కడ తాటకైపోయింది. ఆ తర్వాత మారీచుడు వెళ్ళి సముద్రం అవతల పడ్డాడు, సుబాహుడు మరణించాడు. వీళ్ళంతా కూడా ఆనందంగా ఎంతో సంతోషపడి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దీవించారు. ఆ తర్వాత కర్తవ్యం ఏమిటి స్వామి అని చెప్పి విశ్వామిత్ర మహర్షిని అడిగితే, నాయన జనక మహారాజు ఉత్సవం చేస్తున్నాడట, మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఆ ఉత్సవం చూసి ఆ తర్వాత మిమ్మల్ని అయోధ్యలో దింపేస్తాను అని చెప్పి రూట్ మార్చేశాడు. అప్పటి వరకు వచ్చిన రూట్లో తీసుకెళ్లకుండా శ్రీరాముణ్ణి చేసే సంకల్పంతో వచ్చాడు. రాముడు సీతారాముడు అవ్వాలి, లోకాభిరాముడు అవ్వాలి, సీతమ్మ చేరితేనే రాముడు కంప్లీట్ అవుతాడు. అప్పటి వరకు శ్రీరాముడు కాదు, రాముడు మాత్రమే. తీసుకొని వెళ్తూ ఉంటే మునులు ఋషులు అంతా కూడా ఆనందపడుతూ ఉన్నారు, చెప్పుకొని మురిసిపోతూ ఉన్నారు. వారిజలోచన వైకుంఠధామ వారిజలోచన వైకుంఠధామ పాప భంజన పట్టాభిరామ భండన పండిత రామ ఘనశ్యామ మునికామ దానవ వంశ విరామ దశరథ నందన రామ ఘనశ్యామ మునికామ దానవ వంశ విరామ చెప్పుకుంటున్నారు. వీళ్ళయ్య దశరథుడు కొడుకట, ఇలా పక్కన లక్ష్మణుడు తన తమ్ముడు ఇలా వెళ్తూ ఉన్నారు అని చెప్తూ ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ చూస్తూ ఆనందపడుతూ ఉన్నారు. రాముడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళంతా. అలా వెళ్తూ ఉంటే ఒకప్పుడు గొప్ప వైభవంగా బ్రతికి ఇప్పుడు పాడుబడిపోయినట్టుగా ఉన్న ఒక ఆశ్రమం కనిపించింది. స్వామి ఏమిటిది అని చెప్పి దాశరథ అడిగితే, నాయనా ఇది అహల్యాదేవి గౌతముల ఆశ్రమము. దేవేంద్రుడు నుంచి విద్య తీసుకుంది అహల్య, కానీ నిజానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చెప్పి తీరాలి. అహల్య గౌతముల వృత్తాంతం గురించి, అహల్యాదేవిని గురించి రామాయణంలో అసలు వాల్మీకి మహర్షి ఏం చెప్పారు అనేది పట్టించుకోకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా సినిమాల్లో అలాగే సోషల్ మీడియాలో ప్రవచనాల్లో కూడా చాలా రకాలుగా అహల్యాదేవి ఏదో చేసింది అని చెప్పి చెడ్డ ప్రచారాలు. ఇక సినిమాల్లో అయితే అహల్య అమాయకురాలు అనుకుంటూ కామెడీ పేరుతోటి చేసిన సర్కస్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. మన అదృష్టం కరోనా టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇనిషియేటివ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో బాలకాండ ప్రవచనం జరిగింది. ప్రవా రామకృష్ణ స్వామియాజీ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో ఒక విభాగంలో పనిచేస్తున్నారు మహానుభావులు, వేద పండితులు.
ఒక్కొక్క అక్షరానికి అహల్యాదేవి ఘట్టంలో ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క సెంటెన్స్ లైన్కి పదవిభాగం చేసి వైదిక సంస్కృతంలో దాని అర్థం ఏంటి, లౌకిక సంస్కృతంలో దాని అర్థం ఏంటి, అసలు అహల్య గౌతముల మధ్య సంవాదం ఏంటి, అహల్య ఇంద్రుడి మధ్య జరిగింది ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడెప్పుడో త్రేతాయుగంలో రాముడు కాదు, ఇప్పుడు అహల్యాదేవికి శాప విమోచనం కలిగించారు. ఆ తల్లి తను చెయ్యని తప్పుకి లోకాపవాదానికి భయపడి, అంటే మనిషి నోరు ఎంత చెడ్డగా ఉంటుంది అనేది రామాయణ కాలంలో కూడా ఉంది, ఇప్పుడే కాదు. అమ్మాయి కనిపిస్తే ఏదో ఒకటి అనడం, లూజ్ టాక్ చేయడం అనేది అప్పుడు కూడా ఉందన్నమాట. దానికి భయపడి తనను తాను శిలారూపంలో, మానసికంగా శిలారూపాన్ని పొంది రామ 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 అంటూ ధ్యానిస్తూ ఉంది ఆ తల్లి. గౌతముడికి ఏమీ తోచలేదు, ఏంటి నా పరిస్థితి, కోరి చేసుకున్న ఇల్లాలేమో స్థాణు రూపంలో పడుంది, పిల్లలు చూస్తేనేమో శతానందుడు, అంజనాదేవి చిన్న పిల్లలు, ఏం చేయాలి వీళ్ళని అని ఆలోచిస్తూ ఉంటే అహల్యాదేవి కన్నగారైన నారద మహర్షి వచ్చి శతానందుణ్ణి విదేహ మహారాజైన జనకుడి వద్దకు పంపిస్తే విద్యలు నేర్పించి పురోహితుడిగా పెట్టుకుంటాడు, ఆ తర్వాత నిన్ను చేరుకుంటాడు. అలాగే అహల్యాదేవి కుమార్తె, నీ కుమార్తె అయిన అంజనాదేవిని తీసుకెళ్ళి వింధ్యావళి దంపతులకు అప్పగిస్తే భవిష్యత్తులో శివుణ్ణి కుమారుడుగా పొందుతుంది ఆ తల్లి. అందుకని చెప్పేసి తీసుకెళ్ళి వానర దంపతులకు అప్పగించమని చెప్పాడు నారద మహర్షి. అలాగే చేసి భార్య ఎప్పుడు ఈ రూపం నుంచి బయటపడుతుందో అప్పుడు తిరిగి వస్తాను అని చెప్పేసి త్రికాల వేదైన గౌతమ మహర్షి కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇది పరిస్థితి. ధర్మదేవత పాదం ఆశ్రమంలో పడగానే ఆశ్రమం మొత్తం చల్లం వస్తుంది, అహల్యాదేవి కూడా మళ్ళీ పూర్వ రూపం, పూర్వ వైభవం పొందుతుంది. అది అక్కడ ఉన్న అంశం అది. అలాగే రాముడి పాదం పడుతూనే ఆశ్రమంలో అహల్యాదేవికి చలనం వచ్చింది, ఆశ్రమం మొత్తం మళ్ళీ పచ్చపచ్చగా అయిపోయింది. అది తెలుసుకున్న గౌతమ మహర్షి గబగబా వచ్చేసాడు. అహల్యాదేవి గౌతముడు కలిసి రామ లక్ష్మణుల్ని అలాగే విశ్వామిత్ర మహర్షిని కూడా లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించారు. రామలక్ష్మణులు ఇరువురు కూడా అహల్య గౌతముల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. రాముడు లక్ష్మణుడు అహల్య గౌతముల పాదం పట్టుకున్నారు, అంతేగాని రాముడు అహల్యాదేవికి కాలు తాకించలేదు. ఉట్టి మాటలు ఇవన్నీ క్రియేటెడ్, సినిమాల్లో క్రియేట్ చేసి కాలు తాకిచ్చాడు. ఒక్కసారి ఆలోచించి చూస్తే అహల్యాదేవి రాముడికి అమ్మమ్మ నానమ్మ వాళ్ళకంటే కూడా ముందు తరం ఋషిపత్ని. అప్పటి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఆవిడ ఋషిపత్ని, రాముడు క్షత్రియుడు. క్షత్రియుడైన ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఋషిపత్ని కాలు తాకిస్తాడా? భగ్గుమని మండిపోడు మనిషి రాముడు. రాముడి కథను దేవుడు 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 అనుకుంటే పాపం ఆయన నాకు ఊపిరాడట్లేమోరో, నన్ను ఈ గర్భగుడిలోంచి బయటపడేయండి అంటాడు. రాముడు మనిషి, సీతమ్మ దైవీ శక్తి, రాముడు మాత్రం మనిషి. ఆ తర్వాత వారి ఆశీర్వాదం పొంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. దారిని శిలయే తాపము తాళక వారము కన్నీరు కార్చగా సూర అహల్యను శూర అహల్యను చూచి బ్రోచి దేవి శూర అహల్యను చూచి బ్రోచి దేవి ఆరీతి ధన్యో సేయవే త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా నీ కృప చాలునే శ్రీరామ పాదమా నీ కృప చాలునే చీతానికి రావే శ్రీరామ పాదమా. గౌతమ మహర్షి అహల్యాదేవుల ఆశీర్వాదం అందుకున్న రామలక్ష్మణులు
విశ్వామిత్రుడితో పాటుగా నడుస్తూ అలా వెళ్ళి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. శతానందుల వారితో పాటుగా గౌతముడు అహల్యల కుమారుడైన శతానందుడు రాజపురోహితుడు విదేహ మహారాజు అయిన జనకుడికి ఆయన వెంట పెట్టుకొని వస్తే విశ్వామిత్రుల వారు చెప్తారు, నాయన నీ తల్లిదండ్రులు కలుసుకున్నారు, సుఖించారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఎంతో ఆనందపడ్డాడు శతానందుడు. అప్పుడు విశ్వామిత్రుల వారు రామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి జనకుడికి పరిచయం చేస్తూ ఉన్నారు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. భగవంతుడు కల్పవృక్షము కామధేనువు రెండు అని చెప్తారు. మరి కామధేనువు ఎప్పుడయ్యాడు రాముడు? అహల్యమాత స్థిలారూపంగా పడి ఉంది, కదలే స్థితిలో లేదు ఆ తల్లి. తనే నడుచుకుంటూ కామధేనువులా వచ్చి ఆ తల్లి కష్టాన్ని బాపాడు. అదే తాను కల్పవృక్షంలా అయోధ్యలో ఉంటే విశ్వామిత్రుడు వెళ్ళి అడిగితే వరాలను ఇచ్చాడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే మిథిలా నగరంలో అంతా కూడా మేడలెక్కి మిద్దలెక్కి చూస్తూ ఉన్నారు. మన సీతమ్మకు ఈ పిల్లవాడు తగినవాడు, చూడ్డానికి ఇంత బాగున్నాడు, ఇంతింత ఘనకార్యాలు చేశాడటమ్మా, రఘువంశానికి చెందినవాడట, ఈ పిల్లవాడే మన సీతమ్మకు సరైన వాడు అని చెప్పి మిథిలా నగర వాసులంతా అనుకుంటూ ఉన్నారు. ఇంతకాలం ఎక్కడున్నావయ్యా, ఎంతమంది రాజులు వచ్చారు శివధనుస్ భంగం చేయడానికి, శివధనుస్ ఎక్కుపెట్టడానికి, అసలు ఇంతకాలం ఎక్కడున్నావు నువ్వు అని అనుకుంటూ ఉన్నారు. మేడలెక్కి నిన్ను చూసి కూడనన్ని ఆశతోడ వాడు దేరి వసురందురా. మేడలెక్కి నిన్ను చూసి కూడనన్ని ఆశతోట వాడు దేరి వసురందురా. వెంకటేశ యాడ నుండి వింద కానురా, శ్రీ వెంకటేశ యాడ నుండి వింద కానురా. వెళ్ళారు, కావలసిన అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, చేయవలసిన రాచమర్యాదలు చేశారు. ఆ తర్వాత స్వయంవర మంటపానికి తీసుకొని వచ్చారు. చాలామంది రాజులు కూర్చొని ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. 5,000 మంది యోధులు కలిసి పేటికలో ఉన్న శివధనుస్సును తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సీతమ్మ ఇప్పుడు స్వయంవర మంటపంలో పూలమాల పట్టుకొని నిల్చొని ఉంది, చూస్తుంది. రాముడు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రాముడికి తండ్రి ముందే చెప్పి పంపించాడు, గురువు గారి ఆజ్ఞ ఎలా అంటే అలా చెయ్యి అని చూస్తూ ఉన్నాడు. పక్కనున్న ఇష్టసఖులు, సీతమ్మ పక్కనున్న ఇష్టసఖులు, అదిగో ఇప్పుడు వచ్చాడు చూసావా, రాముడట పేరు, దశరథుడి కుమారుడు అని చెప్పి రాముడి గుణగణాలు వర్ణిస్తూ ఉన్నాడు. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణధాముడ సురులకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణధాముడ సురులకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు, మోమున నవ్వి మొక్కవి చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు, మోమున నవ్వి మొక్కవి చెలియ. వీడెవో అల విజయ రాఘవుడు, పోడిమి కొలువున పొదలి చెలియ, పోడిమి కొలువున పొదలి. కోదండధరుడు గురు కిరీటపతి, కోదిగ సురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి, కోదిగ సురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుధవర్ణుడు, నీ దశ చూపులు నీ
ఆదిమ పురుషుడు అంబుధవర్ణుడు నీ దశ చూపులో నుంచి చెలియ వీడెవో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి. సీతమ్మ విన్నది. సీతా మహాలక్ష్మి తన రామనారాయణుని గుర్తుపట్టింది. స్వామి, ఈ పిల్లవాడే నాకు కాబోయే భర్త కావాలి, కానీ పిల్లాడేమో తలెత్తి కూడా చూడడం లేదు. మరి ఇలాంటప్పుడు ఎవరి సహాయం అందుకోవాలి, ఎవరిని సహాయం అర్థించాలి? అమ్మవారు వెంటనే కాత్యాయని దేవికి మనస్సులోనే నమస్కారం చేసుకొని మొక్కుకుంది. ఈ పిల్లవాడే నాకు భర్త కావాలి, 14 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతోటి వ్రతం చేస్తాను అని తల్లి మొక్కుకుంది. అమ్మవారు సరే చూస్తాను అంది. కానీ గురువుగారు ఏమీ చెప్పలేదు. అమ్మ చూస్తోంది, రాముడి వైపు సీతమ్మ చూస్తుంది, రాముడు మాత్రం గురువుగారి వంక చూస్తున్నాడు, చుట్టూ రాజ్యసభను చూస్తున్నాడు, శివధనుస్సును చూస్తున్నాడు, జనక మహారాజు వైపు చూస్తున్నాడు. తలెత్తి సీతమ్మ వైపు చూడడం లేదు. మరుగేలరా మరుగేలరా ఓ రాఘవా 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 మరుగేల చరాచర రూప మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుచో అంతరంగమునా అన్ని నీవనుచో అంతరంగమునా తిన్నగా వెనకి తెలిసి కొంటినయ్యా నిన్నే గాని బదిని ఎన్న జాల నొరులా నిన్నే గాని బదిని ఎన్న జాల నొరులా నన్ను బ్రోవయ్యా త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా ఎంతో ప్రయత్నం చేస్తుంది అమ్మవారు, ఈయన పఠించుకోలేదు. చివరకు విశ్వామిత్రుడు చూశాడు. చూసి వత్సారామ ధను పశ్య అన్నాడు. నాయనా ధనుస్సుని చూడు అన్న మాట అన్నాడు. సరే అని చెప్పి గురువుగారికి నమస్కరించి వెళ్ళి శివధనుస్సు చుట్టూ ప్రదక్షిణ చేసి జాగ్రత్తగా ఒడుపుగా దాన్ని పైకి తీశాడు రామయ్య. ఇక్కడ చాలామంది అంటే కొంతమంది పిల్లలు అడిగారు నన్ను, ఎంతో గొప్ప యోధులైన వాళ్ళు లేపలేనిది మీరేమో మనిషి కథ మనిషి కథ మనిషి కథ అంటున్నారు. మరి నిండా 16 ఏళ్ళు లేని పిల్లవాడు రావణుడు కూడా ప్రయత్నించాడని కొంతమంది అంటారు. ఎంతోమంది యోధులు ప్రయత్నించారు. వయసులో పెద్దవాళ్ళు
ఎంతో పేరు పొందిన వాళ్ళు, ఎంతో గొప్ప యోధులు. మరి రాముడు ఎలా ఎత్తాడు? సింపుల్, మామూలుగా అంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్. నా కూతురు చిన్నగా ఉన్నప్పుడు సిరప్స్ ఓపెన్ చేయడం నాకు వచ్చేది కాదు. ఇట్లా పట్టుకొని పీకేదాన్ని, ఏదేదో చేసేదాన్ని, వచ్చేది కాదు. తీసుకొని మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. బాబా నాకు ఇది రావట్లేదు అని అంటే ఒకసారి ఇట్లా మొత్తం తిప్పి చూసేవాళ్ళు. ఎక్కడో లింక్ ఉంటుంది, గట్టిగా పట్టుకొని తిప్పేసేవాళ్ళు, వచ్చేసేది. ఇక్కడ దీని ప్రాణం ఇక్కడ ఉంటుందమ్మా, ఇది తిప్పేస్తే లూజ్ అయిపోతుంది, వచ్చేస్తుంది, తేలిగ్గా వస్తుంది, దాన్ని హింస పెట్టక్కర్లేదు అని. అంటే ప్రతి పని చేయడానికి ఒక ఒడుపు ఉంటుంది. కొంతమంది పనిని చాలా తేలిగ్గా ఇట్లా చేసేస్తారు. అదే పని కొంతమంది నాన్న హైరాణ పడి పక్కన వాళ్ళని హైరాణ పెట్టి ఏదో భూమండలం మోస్తున్నట్టు చేస్తారు. కొంతమంది ఏముందని ఇట్లా అంట 50 మందికి వంట కొంతమంది ఇలా చేసేస్తారు. కొంతమంది ఇద్దరికి వంట చేయడానికి కిచెన్ మొత్తం ఏదో పదార్థం అయిపోతుంది. అలా అంటే ఒడుపు తెలిసి ఉండాలి. రాముడు అహంకరించలేదు, నాకే అంత వచ్చు అన్న అహంకారం లేదు. గురువర్యులకు నమస్కరించాడు. మొట్టమొదటి లక్షణం సనాతన భారతీయ సంప్రదాయం, గురువర్యులకు నమస్కరించడం. గురువుకి నమస్కరించాడు, గురువు ఆశీర్వాదం పొందాడు. హోస్ట్ ఎవరైతే ఉన్నారో జనక మహారాజు, ఆయనకి నమస్కరించాడు. సభకు నమస్కరించాడు. శివధనుస్సు శివుడిది కాబట్టి శివుడికి నమస్కరించాడు. ధనుస్సు మన ఆయుధం ఏదైతే ఉందో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దానికి నమస్కరించాడు. ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్కి తగ్గట్టుగా ఎక్కడ పట్టుకొని పైకి లేపితే అది పైకి లేస్తుంది అనేది ఒడుపు తెలిసి తీశాడు. ఇది మామూలుగా మన లైఫ్లో కూడా అన్వయించుకోవచ్చు కదా. మనకి తెలిసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వాషర్ వేస్తే పనిచేస్తుంది, కరెక్ట్ ప్లేస్ తోటి ఓపెన్ చేస్తే, సరైన పరికరం ఉంటే, టూల్స్ ఉంటే సరిగ్గా పనిచేస్తాయి. వివేకం అనే టూల్ని ఉపయోగించి తేలిగ్గా పైకి లేపాడు. లేపిన తర్వాత నారి సంధిస్తూ ఉంటే విరిగిపోయింది. ఆ తర్వాత అది చూసి అంత ఆశ్చర్యపోయారు. సీతమ్మ మహదానందపడింది, గబగబా వచ్చేసింది. జనక మహారాజు అనుజ్ఞ ఇచ్చాడు, వరమాల వేసింది. కానీ మా అమ్మ నాన్న అన్నతోటే నేను పెళ్లి చేసుకుంటాను, అంతేకాని ఎలా పడితే అలా నేను పెళ్లి చేసుకోను అని చెప్పానంటే వెంటనే దశరథ మహారాజుకి కబురు పంపించారు. వాయువేగంతో వెళ్ళగలిగే అశ్వాల మీద దూతల్ని పంపిస్తే వాళ్ళు 3 రోజుల పాటు ప్రయాణం చేసి నేపాల్ నుంచి అయోధ్యకు వచ్చారు. అశ్వాల మీద 3 రోజులు ప్రయాణం చేసి ఆ తర్వాత దశరథ మహారాజు వశిష్ఠుడితో పాటు కూర్చొని ఇటు రఘువంశం, సూర్యవంశం, సీతమ్మ చంద్రవంశం 2 వంశాలని పోల్చి చూసుకొని అంతా బాగుంది, మేము వస్తాము వివాహానికి తరలి అని చెప్పి కులగురువులతో మాట్లాడి సంబారాలు సమకూర్చుకొని 5 రోజుల ప్రయాణం చేసి వీళ్ళు వెళ్ళారు. అంటే దాదాపు 10-12 రోజుల గ్యాప్ ఉంది కళ్యాణానికి. స్వయంవరంలో రాముడిని వరించిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళంతా కూడా ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో లక్ష్మీనారాయణుల పెళ్ళయింది క్షీరసాగర మథనం. అప్పుడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ ఏ ప్రైవేట్ సెరమనీ, ఎక్కువ మంది లేరు అక్కడ. క్షీరసాగర మథనంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, చూశారు. కానీ ఇప్పుడు అలా కాదు, మనిషి రూపంలో రాముడు, దైవీ శక్తి అయినా కూడా అది మరుగుపరుచుకొని సీతమ్మల వివాహం కాబట్టి భూమండలం వ్యాప్తంగా ఉన్న మునులు, ఋషులు అంతా కూడా కళ్యాణం చూడాలి. దేవతలు, ఆకాశం నుంచి దేవతలు, స్వర్గం నుంచి ప్రపంచవ్యాప్తంగా అండాండాలు, పిండాండాలు, బ్రహ్మాండాలు ఎక్కడ ఎవరున్నా కూడా అంతా మిథిలా నగరానికి తరలి వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్విటేషన్ పంపించేశారు అందరినీ రమ్మని చెప్పి. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమసగే, తెమలు చుమ్రోసెను భవ్యదొందువులు గమనించరు దివిగల దేవతలు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో, కలగొనని చేరు గంధాక్షతలచే చెలగి గై కొనరు శ్రీ వైష్ణవులు. ఆడరో పాడరో
అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము అప్సరో గణము. ఇక అందరినీ ఇన్వైట్ చేశారు. అంకురారోపణం అయిపోయింది. కళ్యాణ క్రతువులో భాగంగా ఇప్పుడు రకరకాల సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు కాలంలో అయితే అమ్మాయి వాళ్ళు మా అమ్మాయి గొప్ప అంటే మా అబ్బాయి గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. అలా రాముడి గొప్పదనాన్ని రాముడి తరపు వాళ్ళు చెప్తూ ఉన్నారు. జనక సుత రుద్రమణ జనక సుత రుద్రమణ జమదగ్నిజ మదహరణ ప్రణతాఘానల వరుణ పాహి మాం ముని శరణ శోభానే శోభానే అంటూ రాముడికి శుభం పలకాలి. మా రాముడు మేఘమంత గంభీరమైన వాడు, సముద్రం అంత లోతైన మనసు కలిగిన వాడు. మరి మీ అమ్మాయి ఏమిటి అని అంటే క్షీరాబ్ధి కూతురట గంభీరాలకి మరుదో తలపలోక మాతయట దయమరే మరుదో తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమ్మెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కోడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 అంటూ ఆ తల్లి గొప్పదనాన్ని అమ్మాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలా వారిరువురి కళ్యాణానికి ఇక ఎలా తయారై వస్తున్నారు అంటే హొయలు మీరగ తరుణులందరూ బయలుదేరి హారతులతో దిశలో నిండెను వాద్యరవళి మిన్ను ముట్టెను వేద ఘోష కళ్యాణము చూతమురారమ్మ శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారమ్మ కుసుమ కోమలి కొమ్మ జానకి అసమ సరుసర పందపు కొమ్మ మారటి మారుడే మా శ్రీరాముడు ఏదో పొగడగలరింత వైభవం కళ్యాణము చూతమురారమ్మ శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారమ్మ. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. రెండు కళ్ళు ఏమి సరిపోతాయి కానీ శరీరం అంతా కళ్ళు చేసుకొని చూద్దామని చెప్పేసి సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని చూస్తూ ఉన్నారు. జీలకర్ర బెల్లం పెట్టించారు వధూవరులు. దీనికంటే ముందుగా లక్ష్మణుడికి ఊర్మిళ్ళనిచ్చి అలాగే మాండవి శృత కీర్తులు కుశధ్వజ మహారాజు పిల్లలు వాళ్ళ ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా మాండవి శృత కీర్తనని భర్త శత్రుఘ్నులకు ఇచ్చి 4 జంటలకి కూడా ఒకేసారి వివాహం చేయాలి అని పెద్దలు నిర్ణయించడంతో చక్కగా 4 జంటలకి కూడా కళ్యాణ మండపం భూమి ఆకాశం అంతా ఏకమైపోయి అంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ ఉండగా ముత్యాల పందిరిలో వారికి కళ్యాణం జరుగుతూ ఉంది. చక్కగా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పట్టించారు.
జనకుడు ఎంతో ఇష్టంగా తన కూతుర్ని కన్యాదానం చేస్తే రాముడు తలెత్తి చూడలేదు, అసలు గమనించలేదు అని కొంచెం అలకగా ఉందట సీతమ్మ. అలాంటిది తన చేతిని రాముడి చేతిలో పెట్టగానే దహరంబు కరుగా కరమును పట్ట జానకి తపమేమి చేసెనో తెలియా. అమ్మవారి మనస్సు కరిగి నీరై పోతుందట. శ్రీరాముడయ్యాడు, సీతమ్మను నన్ను వివాహం చేసుకుంటున్నాడు, నా రాముడయ్యాడు, సీతారాముడయ్యాడు అని చెప్పి అమ్మవారి మనస్సు కరిగి నీరైపోతూ ఉంది. ఇక ఆ తర్వాత ముత్యాల తలంబ్రాలు అమ్మవారి చేతిలోనేమో ఎర్రగా కెంపుల్లాగా స్వామి తల మీద పడి అక్కడి నుంచి జారిపోతూ నీలమణుల్లాగా రకరకాలుగా భాసిస్తూ అద్భుతమైన కళ్యాణ క్రతువు వారిది పూర్తయింది. నలుగురిది కళ్యాణం చేసిన తర్వాత అమ్మవారికి పుట్టింటి తరపున నలుగురు పిల్లలకి ఇవ్వవలసిన సంభారాలు ఇచ్చి నదీమ తల్లి వచ్చేంత వరకు, నీటి ప్రవాహం వచ్చేంత వరకు మాత్రమే బంధువుల్ని సాగనంపాలి, ఎక్కువ దూరం పంపకూడదు. అలా పంపించేసి జనక మహారాజు వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దశరథుడు ఆనందంగా 4 జంటల్ని తీసుకొని వెళ్తూ ఉంటే సడన్గా వాతావరణం మారిపోయి భార్గవరాముడు కనిపించాడు. ఎవరు ఈ శివధనుర్భంగం చేసింది, అంత గొప్పవాడెవడు అనుకుంటూ వస్తే ఆయన్ని శాంతపరిచి ఆయన దగ్గరున్న వైష్ణవ తేజాన్ని తాను స్వీకరించి తాను ఎవరు అనేది ఆయనకు చూపించి రామబాణం ఎక్కుపెట్టాడు కాబట్టి పరశురాముడు తపోలోకాన్ని కొట్టేసి ఆయన్ని సహ్యాద్రి పర్వతాలకు తిరిగి పంపించేశాడు శ్రీరామయ్య. 2 పదులు ఒక్క మారుతో, 2 పదులు ఒక్క మారుతో ఆ దొరల నెల్ల సెండాడినావు నీవు పరసుతో. సెందకోల బట్టి కోదండ రామసామి కాడ మెండుకోల సీసికొని కొండ కాడికేగి నోడబేట్రాయి సామి దేవుడా, నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా. కాటి మీరాయుడా కదిరి నరసింహుడా మేటైన వేటగాడ నిన్నే నమ్మితిరా మేట్రాయి సామి దేవుడా, నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా. అందరికీ ఆనందం కలిగించి స్వామి మహానుభావుడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు మాండవి శృతకీర్తి ఊర్మిళలతో పాటుగా స్వామి తరలి వెళ్ళాడు. అయోధ్యకు వెళ్ళి అక్కడ ప్రజలందరికీ దర్శనమిచ్చి అందరికీ కౌసల్యానందవర్ధనుడై దాశరథి ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ 12 సంవత్సరాల పాటు ఆనందంగా కళ్యాణం అయిన తర్వాత వారంతా కూడా అయోధ్యలో కాలం గడిపారు. ఆ తర్వాత మహారాజు అయిన దశరథుడికి దుశ్శకునాలు కనిపించడంతో రాముడికి రాజ్యాభిషక్తుడిని చెయ్యాలి అని కోరుకోవడం. ఈలోపు రాముడు కనుక అక్కడ రాజు అయ్యాడు అని అంటే ఆయన చేయవలసిన దశకంఠుడి వధ ఇంకా మిగతా రాక్షస సంహారం కుంటుపడుతుంది. కాబట్టి దేవతలంతా కలిసి పూనుకొని సరస్వతీదేవి వచ్చి మందర నాలుకని ఆవహించి అతి కష్టం మీద కైకేయి చేత దశరథుడి నుంచి వరాలు పొంది రాముణ్ణి సీత లక్ష్మణ సమేతుడయి అడవులకు వెళ్ళేలా చేసింది. భరతుడికి రాజ్యం అప్పగించాలి అని అన్నారు. రాముడు వెళ్ళిపోవడం చూసి 3 రోజుల తర్వాత రామారామ అంటూ దశరథుడు మృతి చెందాడు. రాముడు అయోధ్యావాసులు వెనకాల వస్తూ ఉంటే గంగానది దాటి వెళ్ళిపోయి వారికి తిరిగి వస్తాను అని చెప్పేసి గంగానది దాటి భరద్వాజాశ్రమానికి గుహుడి సాయంతో గంగానది దాటి భరద్వాజాశ్రమం చేరుకున్నాడు. భరతుడు తిరిగి వచ్చి ఏం జరిగింది అనేది తెలుసుకొని తల్లిని నిందించి మళ్ళీ తాను చేయవలసిన కార్యం ముందు తండ్రికి తెలిసిన అంత్యేష్టి సంస్కారం చేసేసి అన్నం తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. భరద్వాజాశ్రమానికి వెళ్ళి రాముడు ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి
తిరిగి రా అన్నయ్య అని అంటే, నేను రాన్నైనా, నాన్నకు మాట ఇచ్చాను కాబట్టి నేను రాను అని చెప్పి అలాగే పట్టుబట్టాడు రాముడు. సరే అని చెప్పి పాదుకలు తీసుకొని రాజప్రతినిధిగా నంది గ్రామంలో ఉండి రాజ్యాన్ని పాలిస్తాను అన్నాడు భరతుడు. పాదుకా పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా దశరథుడికి ఆ తర్వాత అంత్యేష్టిలో మిగిలిపోయిన సంస్కారాలు చేసేసి వెనక్కి తిరిగి పంపించిన తర్వాత దండకారణ్యానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు రామలక్ష్మణులు సీతా సమేతులే. భరద్వాజ మహర్షి సూచించిన విధంగా దండకారణ్యం అంటే ఇప్పుడు మనం చూస్తున్న భద్రాచల అటవీ ప్రాంతం, ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా, ముఖ్యంగా రాముడు ఎక్కువ సంచరించిన ప్రాంతం ఈ దండకారణ్యం. కథాగమనంలో ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా క్విక్గా వెళ్ళిపోతున్నాను. దండకారణ్యంలో దాదాపు 12 సంవత్సరాల కాలం అక్కడ గడిపారు. అయితే 14 సంవత్సరాల వనవాసంలో ముందంతా 1 సంవత్సరం, మిగతా ప్రాంతం అంతా 12 సంవత్సరాలు దండకారణ్యంలో. దండకారణ్యాన్ని ఎందుకు ఎంచుకున్నాడు రామయ్య అనంటే, ఇక్ష్వాకు వంశీయుల పాలన ఎలా ఉంటుంది అనంటే, వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళు దేశానికి సేవ చేయడానికి, దైవానికి సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే తప్ప స్వలాభాల కోసము కిరీటాలు పెట్టుకొని తిరిగి గొప్పల కోసం యుద్ధం చేయడానికి కాదు ఇక్ష్వాకు వంశీయులు. ఆ ప్రాసెస్లో తమ సొంత బిడ్డలు కనుక లోకకంటకులైతే నిర్మోహమాటంగా వారికి రాజ్యాభిషేకరణ విధించేవాళ్ళు. అలా ఇక్ష్వాకు వంశీయుల్లో, రాముడు పూర్వీకుల్లో దండుడు అనే ఒక అతను ఇక్ష్వాకు వంశంలో పుట్టినా కూడా రాక్షస ప్రవృత్తి కలిగి ప్రజల్ని హింస పెడుతూ ఉంటే తండ్రి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడితే ఉత్తరాపథం నుంచి, అయోధ్య నుంచి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న దండకారణ్యానికి వచ్చి ఇక్కడ రాక్షసుల్ని చేరదీసి ఇక్కడ ఒక రాక్షస రాజ్యం స్థాపించి అందరినీ హింస పెడుతూ ఉన్నాడు. అప్పుడు మునులకి కోపం వచ్చి, ఇలా కాదు అని చెప్పి, నువ్వు, నీ రాజ్యం, నీ పరివారం మొత్తం కూడా మట్టి వర్షం కురిసి ఆ మట్టి దిబ్బ కింద పడి నాశనం అయిపోతారు అని చెప్పి శాపం పెట్టేశారు దండుడికి. దాంతో ఆ శాప ప్రభావంగా మొత్తం మట్టి దిబ్బలు పడి మొత్తం కూడా భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత పైన పెద్ద పెద్ద వృక్షాలు మొలిచి చాలా పెద్ద అరణ్యం అయిపోయింది. కానీ ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన వారికి మహర్షుల వారు పరమపదించి చాలా కాలం అయింది. కానీ వారి తపస్సు ఫలితంగా మనకు అక్కడికి వెళితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడే కుందేలు తిరుగుతూ ఉంటుంది, అక్కడే నెమలి తిరుగుతూ ఉంటుంది, అక్కడే ఉడత తిరుగుతుంది, అక్కడే లేడిపిల్ల గంతులేస్తూ ఉంటుంది, అక్కడే ఆవు తిరుగుతూ ఉంటుంది, పాములు కూడా తిరుగుతూ ఉంటాయి, ఫారినర్స్ తిరుగుతూ ఉంటారు, ఇండియన్స్ తిరుగుతూ ఉంటారు, చదువు రాని వాళ్ళు తిరుగుతుంటారు, హైలీ క్వాలిఫైడ్ సైంటిస్ట్ తిరుగుతూ ఉంటారు. ఎవ్వరూ మాట్లాడరు. చాలా శాంతిగా ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఇంతమంది తిరుగుతున్నారు, నెమలి భయపడదు, తోకేసి కొట్టేసి వెళ్ళిపోతుంది, పిచ్చుక అట్లా పరిగెడుతూ ఉంటుంది, ఉడత మీద నుంచి వెళ్ళిపోతుంది. ఎవరికీ భయం లేదు, ఎవరికీ భయం లేదు. ఎందుకు అలా అవుతుంది అని అంటే, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మహర్షుల వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఆ ప్లేసెస్లో సుస్థిరంగా ఉన్నాయి. అలాగే దండకారణ్యంలో దండుడు చనిపోయినా, దండుడి రాక్షస సేన చనిపోయినా కూడా అతని నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా ఉంది. దానివల్ల మనుల శాపం కారణంగా అతని రాజ్యం అంతరించిపోయినా కూడా మళ్ళీ రాక్షస సంచారం మొదలైంది, విపరీతమైన రాక్షస సంచారం. దాంతో ప్రజలు మొరపెట్టుకుంటున్నారు, రామయ్య రావయ్య అంటే మనం పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి తీసుకోవడమే కాదు, పెద్దవాళ్ళు చేసిన తప్పులు కూడా తీసుకోవాలి. వాటిని సరిచేయవలసిన బాధ్యత ఆస్తి తీసుకోవడంతో పాటు పెద్దవాళ్ళు చేసిన పాపాలను, శాపాలను కడిగి వేయవలసిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంటుంది. రామయ్య చేసి చూపించాడు. వెళ్ళి ఒక్కొక్కళ్ళని రాక్షస సంహారం చేసుకుంటూ విరాధుడు అనే రాక్షసుడిని సంహరించాడు. మహాక్రూరుడైన రాక్షసుడు. ఇలా తిరుగుతూ ఉండగా ఒకరోజు సీతా సమేతుడు అలా తిరుగుతూ ఉంటే చాలా అలసిపోయాడు రామయ్య. అలసిపోయి ఒక బండ మీద ఇద్దరు కూర్చుంటే మామూలుగా మనం ఎక్కడికన్నా వెళ్తే ఎండలో వెళ్ళొచ్చామనుకోండి, ఇంట్లో ఏసీ ఉన్నా లేదు ఫ్యాన్ గాలి వచ్చినా కూడా ఇట్లా చేత్తో తీసినట్టు ఏం శ్రమ పోదు, కొంచెం టైం పడుతుంది బాడీ సెట్ అవ్వాలి.
కానీ ఇక్కడ మాత్రం ఇలా కూర్చోగానే సీతారాములకి చాలా హాయిగా అనిపించింది. ఏమై ఉంటుంది అని చెప్పి చూస్తే ఆ రాయిని ఆశ్రయించుకొని ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నారో, రాయికి ప్రాణం లేదు అంటారు, కానీ దానికి ప్రాణం ఉంటుంది, ఖచ్చితంగా ప్రాణం ఉంది. దాన్ని ఆశ్రయించుకొని ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు భగవద్భక్తుడు. దానివల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల రాముడికి సీతమ్మకు జస్ట్ లైక్ దట్ హాయిగా అనిపించింది. వెంటనే సీతమ్మ అడిగిందట, స్వామి మనకి ఇంత హాయి కొల్పించాడు, ఈ జీవుడికి ఏం వరం ఇస్తారు మీరు అని చెప్పనంటే, ఈ జీవుడు భవిష్యత్ కాలంలో నాకు ఇంకా భక్తుడు అవుతాడు, అప్పుడు కలియుగంలో మనము లక్ష్మణ సమేతులుగా ఇక్కడ వెలసి లోకాన్ని అనుగ్రహిస్తాము అని చెప్పేసి ఆ శిలకు వరం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మిగతా కథంతా నడిచింది. సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్ళడము, రాముడు కోతుల సాయంతో వెళ్ళి రాక్షస సంహారం చేసి తిరిగి అయోధ్యకు వచ్చాడు. ఆ తర్వాత వైకుంఠానికి సీతమ్మ వెళ్ళిపోయింది, రాముడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, అది అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ శిలగారు మాత్రం రామారామ అనుకుంటూ అలా కూర్చొని ఉన్నాడు. కలియుగంలో భద్రుడు అనే పేరుతోటి మేరు పర్వతానికి కుమారుడుగా పుట్టాడు. నారద మహర్షి వచ్చి అసలే భక్తి బీజాలు విపరీతంగా ఉంటే ఇంకా రామభక్తి అనే నీళ్లు పోసేశాడు. రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా, కామితములు తీరగా పాపములను తొలగగా, రామ రామ అంటేనే చాలదా, రామ్ 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 సీతారాం రామ్ రామ్, రామ్ 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 సీతారాం రామ్ రామ్. విపరీతమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపోజ్వాలలకి అంత అల్లకల్లోలం అయిపోతూ ఉంటే వైకుంఠంలో అలవైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధంలో ఎక్కడో కూర్చున్న స్వామి గజరాజుని రక్షించడానికి ఎలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడో అలాగా శంఖ చక్రాలు తారుమారైపోయి 4 చేతులతోటి వైకుంఠం నుంచి నారాయణుడిగా దిగి వచ్చాడు. నాకు నచ్చలే స్వామి, నీ కాస్ట్యూమ్ నాకు నచ్చలే, నాకు రాముడిగా కనిపించు అన్నాడు భద్రుడు. అంతే కదా, నాకు ఇలా ఉంటేనే కావాలి. భగవంతుడికి నిజానికి ఒక రూపం లేదు, ఒక గుణం లేదు. నాకు రాముడిగా కనిపించు. సరే, సీతమ్మ నొల్లో కూర్చోబెట్టుకొని లక్ష్మణుడిని పక్కన పెట్టుకొని కోదండం పట్టుకొని కనిపిస్తాడు. నచ్చలే స్వామి, నెక్స్ట్ గెటప్ కృష్ణ ఫ్లూట్ పట్టుకొని నెత్తి మీద పింఛం పెట్టుకొని కనిపిస్తాడు. పాపం ఆయనదేం లేదు. సరే మార్చుకుంటాను అనే తొందరలో శంఖం చక్రం తారుమారైపోయాయి. సీతమ్మ వచ్చి ఎడమ తొడ మీద కూర్చుంది. లక్ష్మణుడు వచ్చాడు చూశాడు. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో రావణుడు ఇక్కడి నుంచి మా సీతమ్మను అపహరించాడు, నా వదిన్ని. నా అన్న హింసపడ్డాడు, మా వదిన హింసపడింది. అప్పుడు ఒక్కడే రావణుడు. కలియుగంలో చాలామంది ఉన్నారు, వద్దు నేను వదినకి రక్షణగా ఉంటాను అని చెప్పేసి వచ్చి సీతమ్మ పక్కన నిలబడ్డాడు. మనకి ఇంత అపురూపమైన క్షేత్రం, అపురూపమైన దర్శనం భద్రాద్రిలో ఒక్కచోటే ఉంటుంది. మామూలుగా రాముడు పక్కన ఉంటాడు లక్ష్మణుడు, కానీ భద్రాద్రిలో మాత్రం సీతమ్మ రాముడు ఎడం తొడ మీద కూర్చొని ఉంటే సీతమ్మను పొదివి పట్టుకొని రామయ్య కూర్చొని ఉంటాడు. ఒక చేతితోటి పట్టుకొని ఉంటాడు, ఇంకో చేతిలో ధనుర్బాణాలు ఉంటాయి. పక్కనే లక్ష్మణుడు రెడీగా ధనుర్బాణాలు పట్టుకొని నిలబడి ఉంటాడు. కనీసం కూర్చొని కూడా ఉండడు, నిలబడే ఉంటాడు. ఆయన ఆల్వేస్ అలర్ట్ అన్నమాట. ఇక్కడి నుంచే ఇబ్బంది పడింది వదిన, ఇంకోసారి తనకు ఆ కష్టం కలగకూడదు అన్నట్టుగా ఉంటాడు. వెలిసారు. అద్భుతమైన పరమాద్భుతమైన క్షేత్రం. వచ్చి అలా వెలిస్తే ఆనందంతో పరవశించిపోయాడు భద్రుడు. ఇందిరా హృదయారవిందాధిరూఢ సుందరాకార ఆనందరామ ప్రభో, ఎందు నీ చూడ నీ సుందరాననము కందును కన్నులింపొందరామ ప్రభో, పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో.
ఇలా పరమాద్భుతమైన ఈ క్షేత్రము భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లింది. కానీ ప్రారంభంలో కేవలం దేవతలకు మాత్రమే దర్శనం, మానవులకి దర్శనం లేకుండానే. చాలా కాలం పాటు దేవతల పూజలు అందుకున్నాక స్వామి గోదావరి తీరంలో ఒక పుట్టలో ఉండిపోయాడు. ఆ తర్వాత శబరిమాత అంశగా జన్మించిన పోకల దమ్మక్క అనే గిరిజన భక్తురాలికి స్వామి కల్లో కనిపించి నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్తే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వల్ల అయినంత శాయశక్తులా ప్రయత్నించి పుట్టలోంచి సీతారాముల్ని బయటకు తీసి ప్రతిష్ఠించి తాటాకుల పందిరేసి తాటి పండ్లు నైవేద్యంగా పెడుతూ స్వామికి సేవలు చేసింది. ఎలా అయినా సరే స్వామికి ఒక ఆలయం కట్టించాలి అని తన సంకల్పం. ఇలా తనకు చేతైనంత, కానీ తనకి అంత డబ్బు లేదు, అంత శక్తి లేదు. ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన కంచర్ల వంశంలో జన్మించిన కంచర్ల గోపన్న అనే మహానుభావుడు భార్య సమేతంగా తన మేనమామలైన అక్కన్న మాదన్నల పరపతితోటి ఇక్కడి గోల్కొండ నవాబు నుంచి తహసీల్దార్గా ఉద్యోగం పొంది అక్కడికి రావడం, ఆయన శ్రీరామచంద్రుణ్ణి చూసి అయ్యో స్వామి ఇలా ఉన్నాడా, ఇలా కాదు, దివ్యమైన భవ్యమైన దేవాలయం కట్టించాలి అని చెప్పి భజన సంప్రదాయానికి ఆద్యుడు ఈ మహానుభావుడు. మనం తెలుగు వాళ్ళ పాటలు పాడడం, భజన సాంప్రదాయాన్ని పట్టించుకోం. కానీ తమిళియన్స్ భజన సాంప్రదాయంలో ఎక్కువ పాడేది అన్ని కీర్తనలు పాడతారు. ఆసేతు హిమాచలం అందరు వాగ్గేయకారుల కీర్తనలు పాడతారు, కానీ 80% రామదాస్ గారి కీర్తనలు ఉంటాయి. కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాహి కోదండ రామ, నీ దండ నాకు నీవెందుకు వాదేల నీకు వలదు వరాకు, కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాహి కోదండ రామ. రామభక్తిని వీధి వీధిలా వాడవాడలా ప్రచారం చేస్తూ ఆ మహానుభావుడు నిధులు సేకరించి దివ్యమైన భవ్యమైన దేవాలయాన్ని కట్టించారు. 400 ఏళ్ల క్రితం అప్పటి అద్భుతమైన దేవాలయాన్ని వర్ణిస్తూ ఆ మహానుభావుడు కలియుగమందున నీలవైకుంఠము అలరుచున్నది నయముగ బ్రోక్కుడి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి అదిగో భద్రాద్రి గౌతమి దిగో చూడండి అంటూ భూమి మీద మనుషులెవ్వరూ నిర్మించలేని విధంగా దైవ నిర్మితమైన చక్రాన్ని గోదావరి నదిలో పొంది దాన్ని ఆ దేవాలయం పైన ప్రతిష్ఠించి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత రామనామ మహిమను చెప్తూ వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది, నామదిలో హరి భజన సంపత్కరమై ఉన్నది, శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది, శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై ఉన్నది, శ్రీరామ నామమే. ఇలా భక్తి ప్రచారం చేస్తుంటే తానీషా ఆగ్రహానికి గురయ్యి గోల్కొండ ఖైదులో పడ్డారు. ఎంత వేడినా గాని సొంతైన దయరాదు పంత మోసేయ, నేనెంతటి వాడనయ్య పలుకే బంగార మాయనా, కోదండ పాణి పలుకే బంగార మాయనా అంటూ నిలదీశారు. ఏంటయ్యా నీ రామభక్తిలో నువ్వు పొందిన జ్ఞానము అని నిలదీస్తే, పరుల హింస సేయకున్నా పరమధర్మమంతే చాలు,
పరులను రక్షింతునని పలుకనేటికే దొరకని పరుల ధనముల దోచకయుండితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికే మనసా శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపములను కోరనేటికే అంటూ తెలిపారు. ఆ తర్వాత విపరీతమైన దండనకు గురి చేసి గాయాల పాలయ్యి నీకు మందు మాకు ఇవ్వము అని అంటే వాదుకు చెప్పినా గాని వారి పాపములో కొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముత్తు రామ జోగి మందో రామ జోగి మందో కొనరే ఓ జనులారా రామ జోగి మందో కొనరే అంటూ రామనామాన్ని తన గాయాలకి మందుగా వేసుకొని అసలు ఒక్క గ్లాసుడు బియ్యంలో 10 గ్లాసుల కల్లుప్పు వేసి వండించిన క్షారాన్నాన్ని పెడితే రాముడికి నివేదిస్తే అదే క్షీరాన్నం అయిపోవడంతో ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా అన్ని రూపులై ఉన్న పరాత్పరునా మహాత్ముని కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్నా అంటూ రామనామాంకితం చేసుకుని ఇంకా ఇంకా తానిష బాధలు పెంచుతూ ఉంటే తట్టుకోలేక మణిమయ భూషణ మంజుల భాషణ రణజయ భీషణ రఘుకుల పోషణ హరి హరి రామ నన్నర మర జోడకు నిరతము నీ నామ స్మరణయే మరణో హరి హరి రామ అంటూ స్వామిని వేడుకున్నారు. వేడుకుండంతో ఈయన చెల్లించలేదు అన్న బకాయిని రామోజీ లక్ష్మోజీ అనే పేరుతోటి రామచంద్రుడు భద్రాద్రి నుంచి లక్ష్మణ సహితుడు వచ్చి చెల్లించడంతో ఆ చెర నుంచి బయటపడి దశగ్రీవమును దండించినయ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకో రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు రాముండొక్కడుండు వరకు అంటూ భద్రాద్రిని చేరుకున్నారు. ఈ ప్రాసెస్లో ఈ మహానుభావుడి దేవాలయం కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అక్కడ జరుగుతున్న అన్నదానంలో పొరపాటున రామదాసు గారి కుమారులు రఘునాథుడు గంజిగుంటలో పడి మరణిస్తే ఎంత పని చేసితివి రామా ఎంత పని చేసితివి రామా నిన్నే మందు సార్వభౌమ రామ ఎంత పని చేసితివి రామా అంటూ వేడుకుంటే పంచముఖ ఆంజనేయునిగా
ఆ పసివాడి పంచ ప్రాణాలను తిరిగి ఇవ్వమని చెప్పి రాముడి ఆజ్ఞతోటి బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. అంటూ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ పరమాద్భుతమైన క్షేత్రంలో నాకు స్థానం కల్పించావా అనుకుంటూ వచ్చి ఆ పసివాడికి ప్రాణదానం చేశారు. ఇలా ఈ కష్టాలన్నిటి తర్వాత భద్రాద్రి తిరిగి వచ్చి ఆ స్వామిని చూసిన ఆనందంలో కంటినేడో మారాముల, కంటినేడో మారాముల, కనుగొంటే నేను మారాముల, కంటినేడో మారాముల, కంటినేడో భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్న వాణిని, కంటినేడో భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్న వాణిని, కంటినేడో మారాముల, కురుముంజి ముత్యాల సరములో మెరయగా మురిపెంపు చిరునవ్వు మోము కలిగిన వాణి, ఘల్లు ఘల్లు మను పైడి గజ్జలందెలు మ్రోయ, తళుకు వెళుకు బాధ తలము కలిగిన వాణి, కంటినేడో మారాముల, కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప, శరచాపములు కేల ధరించు స్వామిని, కంటినేడో మారాముల, చెలువప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని, కంటినేడో మారాముల, తరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని, కరుణారసము గురియు కనుదోయి గలవాని, కంటినేడో మారాముల, ధరణిపై శ్రీరామదాసుని ఎలెడువాని, పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని, కంటినేడో మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటినేడో మారాముల, శ్రీరాముల రఘురాముల మారాముల, కంటినేడో మారాముల. భద్రాద్రిలో కొలువై భక్తుల పాలటి కొంగు బంగారమైన ఆ స్వామిని విరజానది గౌతమి నదిగా వచ్చిన ఆ నదీమ తల్లిని దర్శింపచేస్తూ దాశరథి శతకాన్ని కూడా రచించారు ఈ మహానుభావులు రామదాసు గారు. ఆ తర్వాత ఆ దేవాలయం శిథిలమైపోతే రాజా తూము నరసింహదాసు గారు మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మించారు అవే డైమెన్షన్స్ తోటి. 1980s కంచి పరమాచారుల వారి ప్రోద్బలంతో మళ్ళీ దేవాలయ జీర్ణోద్ధరణ చేయబడి ఆ దేవాలయం జీర్ణోద్ధరణం చేయబడి అవే డైమెన్షన్స్ తోటి లక్ష్మీ తాయారు సన్నిధి, భాష్యకారుల సన్నిధి, దేవాలయం వెనకాల భద్ర మహర్షి భద్రుడి సన్నిధి, అలాగే ఎన్నో ఉపాలయాలతోటి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువై ఉండగా, క్షేత్రపాలకుడుగా శివుడు కొలువై ఉండి, మిథిలా కళ్యాణ మండపం, చిత్రకూట మండపం, ఇప్పుడైతే దాదాపు 12 బంగారు వాహనాలతోటి, అలాగే క్షేత్రపాలకుడైన పరమశివుని దేవాలయంతో, ఈ మధ్య కొత్తగా అహోబిలం దేవస్థానం వారు భక్తుల దర్శనార్థం తీసుకొచ్చిన
750 సంవత్సరాల చరిత్ర కలిగిన కల్పవృక్ష నారసింహస్వామి సాలగ్రామ ఆశ్రమంతో గోశాలతోటి పునర్వైభవాన్ని పొంది పరమాద్భుతంగా వెలుగుతోంది భద్రగిరి క్షేత్రం. ఇక్కడి కళ్యాణంలో గోటి తలంబరాలు చాలా ప్రత్యేకం. ఇక్కడ సీతారాముల కళ్యాణం రేపు జరుగుతోంది. ఆ కళ్యాణంలో వాడే తలంబరాలు ఒక కుటుంబం వాళ్ళ పొలం నుంచే వస్తాయి. గోరుతో తొలుస్తారు, మెషిన్ తోటి మొలవరు వాటిని, గోటి తలంబరాలు. అలాగే ఇక్కడ రామదాసు గారు ఒకటి పుట్టింటి తరపున సీతమ్మకు జనకుడి తరపున, ఒకటి దాశరథి కాబట్టి దశరథుడి తరపున, ఇంకొకటి మంగళసూత్రం తెలుగువారందరి తరపున చేసి మనందరం రామయ్యకు సీతమ్మను కన్యాదానం చేసి తరించేలాగా 3 పుస్తలతోటి కళ్యాణం. ఇది చాలా ప్రత్యేకం, ఇదొక ప్రత్యేకత. అలాగే సీతమ్మ జడ ఇంతకుముందు అయితే రేడియో పెట్టుకొని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వ్యాఖ్యానం, సీతమ్మ సిగ్గుల మొగ్గై కూర్చోనుంది, రామయ్య ఓరకంట చూస్తున్నాడు, సీతమ్మ జడ చూస్తే ఎంత అందంగా ఉందో తల్లి కదలి బంధం అంటూ అలా వర్ణిస్తూ పరమాద్భుతంగా జరిగే సీతారామ కళ్యాణం. ఆ తరువాత స్వామివారి పట్టాభిషేకం, ఎన్నెన్నో ప్రత్యేకతలు. ప్రయాగ రంగదాస స్వామివారు, తూము నరసింహదాస్ గారు, నిట్టల ప్రకాశదాస స్వామివారు, ఎంతోమంది. ఆ తర్వాత త్యాగరాజ స్వామివారు కూడా లాస్ట్ 10 డేస్లో ఈ స్వామిని మానసికంగా దర్శించారు. ఈ స్వామివారికి కళ్ళు కనిపించి మరొక్క 10 రోజుల్లో నీకు ఇక మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పారు అని చెప్పి త్యాగరాజ స్వామివారి కళలో. అందుకే గిరిపైన నెలకొన్న శ్రీరామచంద్రుని గురి తప్పక కన్నా త్యాగయ్య గీతం అని చెప్పి భద్రాద్రి రాముని వర్ణిస్తారు. పరమాద్భుతమైన క్షేత్రం. చూసిన వారికి చూసినంత, నడిచిన వారికి నడిచినంత. చుట్టూ దండకారణ్యంలో అడుగడుగున రాముడి పాదం. రాముడు కరదూషణ వధ చేసినప్పుడు దుమ్ము లేచిన గూడెం దుమ్ముగూడెం. సీత ఈ రోజుకి ఇక్కడ విశ్రమిద్దామా, సఖినేటిపల్లి, శ్రీరామగిరి, ఎన్నెన్ని ప్రదేశాల్లో, వరరామచంద్రాపురం, జటాయువు రెక్కపడ్డ ప్లేస్, ఎటపాక, అడుగడుగున సీతారాముల స్పర్శ, సీతమ్మ గోరింటాకు పెట్టుకున్న ప్లేస్, బేరంటాలపల్లి, ఒకటి కాదు ఎన్ని ప్రదేశాలు. బొబ్బల నరసింహస్వామి ఎదురుగా ఉన్నాడు. అక్కడెక్కడో పాపికొండల దగ్గర స్వామి అరుస్తూ ఉంటే తీసుకొచ్చి దేవాలయం ఎదురుగా ఉన్న కొండ మీద ప్రతిష్ఠిస్తే ఇక్కడ కూడా బొబ్బలు పెడుతూ ఉంటే నవరత్నాలతోటి హారం చేసి గుండె మీద మహాలక్ష్మి వచ్చేలాగా ప్రతిష్ఠిస్తే ఆయన బొబ్బలు ఆపాడు. దైవం లేదు అన్న వారికి ప్రత్యక్ష నిదర్శనం మనకు భద్రాద్రిలో కనిపిస్తూ ఉంటుంది. పరమాద్భుతమైన క్షేత్రం. చూసిన వారికి చూసినంత. నిజంగానే నేనెంత నుతింటూ నా భాగ్య గరిమ. 2 గంటలు చెప్పినా కూడా నాకైతే తనివి తీరలేదు. కానీ ఒక్క ప్రయత్నం, మందార మకరందాలను పరిచయం చేసే ప్రయత్నం. ఆ తర్వాత ఎవరికి వారు చదువుకొని మానసికంగా దర్శనం చేయవలసిందే. చాలా స్వానుభవ వేద్యమే మనసు అంటారు త్యాగరాజ స్వామి గారు. భక్తి దాని ఆ అమృతం ఎలా ఉంటుంది అంటే, ఇలా ఉంటుంది అని నేను చెప్తే ఇంకోళ్ళు చెప్తే కాదు, నాకు నేను తెలుసుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. అలా వీలైనంత వరకు ఈ అద్భుతమైన భావాలను మానసికంగా దర్శనం చేస్తూ రేపటి రోజు సీతారామ కళ్యాణాన్ని మరింత అందంగా అద్భుతంగా జరుపుకోగలమని ఆశిస్తూ, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇంత పరమ పవిత్రమైన కాలంలో నాకు దాదాపు 2 గంటల 15 నిమిషాల కాలం తీసుకున్నాను. ఇంత సమయం ఈ వేదికనిచ్చి నన్ను ప్రోత్సహించిన మొవ్వ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ త్రికరణ శుద్ధిగా నమస్సులు, ధన్యవాదాలు. శుభరాత్రి.
సభకి నమస్కారం. మేడం, ఈ ప్రోగ్రాంకి కనీసం ఒక 10,000 మంది ఉండవలసినటువంటి క్వాలిటీ ఉన్న ప్రోగ్రాం ఇది. కొన్ని ప్రోగ్రామ్స్, నేను చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. ఆమెకున్న భగవంతుడిచ్చినటువంటి గాత్రం, ఆవిడకున్నటువంటి జ్ఞానము, ఆవిడకున్నటువంటి భాష, నేను చెప్తూ ఉంటాను ఆవిడకి, ఈ తల్లికి నేను ఫ్యాన్ని. మన కల్చరల్ అసోసియేషన్ అనే ఒక ప్రోగ్రాంలో మనకు ఒక వేదిక ఉన్నది, వాట్సాప్ గ్రూపు. ఆవిడ పుష్పార్చన అని 108 పుష్పాలతో అర్చన అని ఒక పద్యం ఏదో చెప్తూ ఉండేవారు. ఆవిడతో నాకు నిజంగా పరిచయం లేదు అంతకుముందు. ఈవిడ ఇక్కడే ఉంటారని కూడా నాకు తెలియదు. ఈవిడికి ప్రోగ్రామ్స్లో, చాలా ప్రోగ్రామ్స్లో ఈమె వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆమె ఎవరో నాకు తెలియదు అప్పుడు. అందులో ఆవిడ పాడినటువంటి కీర్తనలు కానివ్వండి, ఆ వాయిస్ విని ఈ మేడంని ఇక్కడ ఎందుకు ప్రోగ్రామ్ చేయించకూడదు అని నేను అడుగుతుండేవాడిని. ఆమె ఎవరో నాకు తెలియదు అప్పటికి. ఆ తర్వాత సత్యనారాయణ గారు, శ్రీపాద సత్యనారాయణ గారు ఓ ప్రోగ్రామ్ చేస్తూ ఈమె మాట్లాడుతున్నారు. ఈ వాయిస్ ఆ వాయిస్ ఒకటిగా ఉన్నదే, శ్రీలక్ష్మి గారంటే మీరేనా అని అప్పుడు అడిగాను నేను ఆమె. సో చాలా గొప్ప క్వాలిటీ ఉన్న వాయిస్. నేను చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాను కదా. ఆ కీర్తన చదివేటప్పుడు, ఆ కీర్తన పాడేటప్పుడు ఉండే ప్రశాంతత చాలాసార్లు నేను చాలామంది పాటలు పాడేటప్పుడు నేను అనుభవించను. అది దైవదత్తమైంది ఆవిడకి, ఆ వాయిస్ అనేది. చాలా గొప్పగా చేస్తారు మేడం మీరు ప్రోగ్రాము. ఎంతమంది ప్రేక్షకులు ఈ అదృష్టం చేసుకున్నారనేది సబ్జెక్ట్ కాదు, కానీ చాలా కొద్దిమందిమే మనం ఉన్నాం. నేను కూడా సమయానికి రాలేకపోయాను. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని వేల మంది విని ఆనందించదగినటువంటి ప్రోగ్రాం ఇది మేడం. మళ్ళీ మళ్ళీ మీరు ప్రోగ్రామ్స్ చేయండి మేడం. దీన్ని ఎక్కువ అడ్వర్టైజ్ చేసినట్టు లేరు మీరు, మీ ప్రోగ్రామ్ ఉన్నట్టు. జస్ట్ ముందు రోజు అనుకుంటూ మీరు పెట్టినట్టున్నారు, గ్రూప్లో పెట్టినట్టున్నారు. ఎక్కువ మందికి తెలియదు మేడం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారని. అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది. విన్నవాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దిస్ ప్రోగ్రామ్. మళ్ళీ మళ్ళీ మీరు ప్రోగ్రామ్స్ చేయండి, ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆనందింపజేయండి, మంచి మంచి కీర్తనలు పాడండి. థ్యాంక్ యూ సో మచ్. తరఫున మేడంకి ఒక చిన్న సన్మానం, మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. మేడం గారు. థ్యాంక్ యూ.